హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్. ఓకేనా, నా ఛానల్ తరపు నుంచి మీకోసం నేను ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ వీడియోస్ తీసుకొని వస్తాను. ఓకేనా, సో ఇవన్నీ వచ్చేసి మీకు డిఎస్సి కానీ టెట్ కానీ సో దానికి ఉపయోగం అవుతుంది. సో వెరీ సూన్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టెట్ కానీ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. అండ్ ఆంధ్రాలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అండ్ దాంట్లో ఇంగ్లీష్కి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, సో మోస్ట్ ప్రాబ్లీ టెట్ కూడా జరగచ్చు. సో తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ టెట్ అండ్ డిఎస్సి జరుగుతుంది. ఫైన్, ఎనీ హౌ ఇన్ టుడేస్ వీడియో వీ ఆర్ గోనా డిస్కస్ టెన్సెస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ 4 to 5 క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ టెట్ అండ్ డిఎస్సి దాంట్లో దీని గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, సో మనకి ఖచ్చితంగా తెలియలా టెన్సెస్లో ఏమేమి వస్తాయి. ఫైన్ ఫ్రెండ్స్, దీంట్లో నుంచి టెన్సెస్ అంటే మనకి ఎవరెవరికి తెలియదు అంటే అందరికి ఆల్మోస్ట్ ఎస్జిటి వాళ్ళకి రావాలా. స్కూల్ అసిస్టెంట్కి కూడా తెలుసుకోవాలా దీని గురించి. దెన్ టెట్ రాసే వాళ్ళకి కూడా. దెన్ మీకు ఎల్పి సెట్ అంటే ఎల్పి లాంగ్వేజ్ పండిట్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా తెలుసు టెన్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, సో దీంట్లో నార్మలీ 12 టెన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎట్లా అంటే అట్లా అడుగుతారు వాళ్ళు. ఓకేనా, ఒక టెన్స్లో ఇచ్చేసి వేరే దాంట్లో కన్వర్ట్ చేయమని ఇస్తారు. లేదంటే స్ట్రక్చర్ అని అడగచ్చు, ఎట్లా అడగచ్చు వాళ్ళ ఇష్టం. ఓకేనా, సో మనకి 12 టెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను నా వీడియోలో ఈరోజు నేను డిస్కస్ చేశాను. సో మీకు అర్థం అయిపోతుంది. సింపుల్గా ఉంది. ఫర్దర్ నేను ప్రతిదీ టెన్స్ ఉంది కదా, సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. టెన్స్లో ఎట్లా అంటే పాస్ట్ టెన్స్ ఉంటుంది, ప్రెజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా, 3 ఉంటాయి నార్మల్గా. మళ్ళీ పాస్ట్లో 4 ఉంటుంది, ప్రెజెంట్లో 4 ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో కూడా 4 ఉంటుంది. సో అంటే ఈచ్ వన్ ఇస్ కేటగరైజ్ ఇంటూ 4. సో నేను ఈ మొత్తం 12 అవుతుంది. ఈ 12 టెన్స్ కూడా నేను మీకు సపరేట్గా నేను మీకోసం సపరేట్ వీడియో తీసుకొని వస్తాను. ఇండివిజువల్గా. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మీకు ఒక ఓవర్వ్యూ వచ్చేస్తుంది. అంటే దీంట్లో ఇట్లా ఉంటే వేరే టెన్స్లో ఎట్లా ఉంటుంది. సింపుల్ పాస్ట్లో ఇట్లా ఉంటే సో ప్రెజెంట్ కంటిన్యూస్ ఎట్లా ఉంటుంది. సో అట్లా అన్నీ ఒక ఎగ్జాంపుల్ మీ సెంటెన్స్ మీద అన్ని 12 దాంట్లో నేను కన్వర్ట్ చేస్తాను. సో మీకు కూడా అర్థమైపోతుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే స్ట్రక్చర్ ఉంది. పక్కన నేను yellow కలర్లో నేను ఫార్ములా పెట్టినాను. ఓకేనా, ఆ ఫార్ములా సో పక్కన టెన్స్ పక్కనే అన్ని టెన్స్ పక్కనే నేను ఫార్ములా yellow దాంట్లో రాశాను. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు నార్మలీ ఎస్ అంటే ఏమి అంటే సబ్జెక్ట్. అది సబ్జెక్ట్ అంటే ఏమి నార్మల్గా ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడెడ్ ఉంది. మీరు కావాలంటే దాన్ని రెఫర్ చేయొచ్చు, చూడొచ్చు. ఓకేనా, సో ఫైన్. ఆల్రెడీ నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, టెన్సెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే దాన్ని రెఫర్ చేయొచ్చు. సో టెన్సెస్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, సో మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఫైన్ ఫ్రెండ్స్, ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మీరు చూసాక సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, సో ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏమి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ వర్బ్ ఫామ్ అంటే అది కూడా మా ఛానల్లో అప్లోడ్ ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. వర్బ్ ఫామ్ అంటే V1, V2, V3, V4, V5 కూడా ఉంటుంది. సో అది ప్లస్ యాజ్ ఆఫ్ నౌ V1, V2, V3 గురించి మనం చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో వర్బ్ ఫామ్ 2 అంటే V1, V2, V3 అంటే మనకి చిన్నప్పుడు మనం చూసి ఉంటాం అంటే గో, వెంట్, గాన్. సో అట్లా సింగ్, సాంగ్స్, సంగ్ అట్లా వస్తుంది. ఫైన్. సో దాంట్లో సెకండ్ వన్ అంటే V2. సో అది రావాలా. వర్బ్ అది రావాలా అండ్ ద ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఐ కంప్లీటెడ్ ద వర్క్. ఇది ఇట్లా ఉంటే పాస్ట్ కంటిన్యూషన్స్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉండేదాన్ని మనం ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ చూసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో దీంట్లో ఏమైపోతుంది ఐ వాజ్ కంప్లీటింగ్ ద వర్క్, నేను నా పని చేసుకుంటూ ఉంటిని. సో అదే పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమైపోతుంది ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకేనా, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమవుతుంది ఐ హ్యాడ్ బీన్ కంప్లీటింగ్ ద వర్క్. సో వాళ్ళు ఎట్లన్నా ఇవ్వచ్చు. సింపుల్ పాస్ట్ని ఇచ్చేసి దే కెన్ ఆస్క్ యూ టు చేంజ్ ఇన్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ దే మైట్ హ్యావ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దాంట్లో ఇచ్చేసి దే మైట్ ఆస్క్ యూ టు చేంజ్ ఇన్ సమ్ అదర్ టెన్స్. ఓకేనా, వేరే దాంట్లో. సో ఈ 12 కూడా టెన్సెస్ మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకి ఈ స్ట్రక్చర్ గుర్తుంటే మనం ఈజీగా దాన్ని సెట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా, సో కంపల్సరీ టెన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఓకేనా, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ కూడా చేయండి. అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆల్ ద రిలేటెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. సో అవన్నీ చూడండి. వేరే వీడియోస్ కూడా ఉన్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్, అవి కూడా చూడండి.
అవి కూడా నేర్చుకోండి. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఓకేనా? సో ఫైన్. సో మనం నెక్స్ట్ ఏముంది మనకి ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో ప్రెజెంట్ టెన్స్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకేనా? అదే ఎగ్జాంపుల్. ఓకే, మనం పాస్ట్ టెన్స్లో ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్, అవే తీసుకున్నాం. ఇక్కడ ఏమైపోతుంది? ఓకే, ఐ కంప్లీట్ ద వర్క్. ఓకే, నేను కంప్లీట్ చేశాను, నా వర్క్ నేను కంప్లీట్ చేశాను, లైక్ దట్. ఓకే, దెన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్లో జరుగుతూ ఉంది. ఐఎమ్ కంప్లీటింగ్ ద వర్క్. ఓకేనా? నేను పని చేస్తున్నాను అంటే ప్రెజెంట్లో అది జరుగుతుంది. ఐఎమ్ కంప్లీటింగ్ ద వర్క్. దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే, సో నేను నా పని చేశాను, లైక్ దట్. దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి? ఓకేనా? ఐ హ్యావ్ బీన్ కంప్లీట్ ద వర్క్. ఓకే, ఐ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ ద వర్క్. ఓకే, నేను నా పని చేస్తూనే ఉన్నాను, లైక్ దట్. సో రిమెంబర్ ద స్ట్రక్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూ యువర్ సెల్ఫ్ కెన్ ఫార్మ్ ద సెంటెన్స్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో పాస్ట్ టెన్స్లో చూడండి. ఓకే, ఏముంది? ఐ కంప్లీటెడ్ ద వర్క్. మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్లో వచ్చి ఐ వాజ్ కంప్లీటింగ్ ద వర్క్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే, అదే మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చి ఐ హ్యాడ్ బీన్ కంప్లీటింగ్ ద వర్క్. సో ఫార్ములా చూసుకోండి, స్ట్రక్చర్ అంటే ఫార్ములా. సో దీంట్లో ఏం ఈజీ వాజ్ అది ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. ఓకే, సబ్జెక్ట్ తర్వాత ఏం రాలేదు. ఓకేనా? సో నెక్స్ట్ డైరెక్ట్లీ వర్బ్ ఫామ్ సెకండ్ ఫామే ఉంది. సో డైరెక్ట్లీ వర్బ్ ఫామ్ సెకండ్ ఫామే వచ్చేసింది. ఇక్కడ వాజ్ వర్ ఉంది. వాజ్ వర్ ఎందుకంటే సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది, అంతే. ఓకే, V1కి ING అంటే వర్బ్ ఫామ్కి కంప్లీటింగ్ అయిపోతుంది, రైటింగ్ అయిపోతుంది, రీడింగ్ అయిపోతుంది. ఓకేనా? దెన్ ద రిమైనింగ్ పార్ట్ అంటే ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చూడండి, సబ్జెక్ట్లో ఏముంది? స్ట్రక్చర్లో ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఉంది. దెన్ వర్బ్ ఫామ్ 3, దెన్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఐ తర్వాత సబ్జెక్ట్ ఏమైనా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత హ్యాడ్ పెట్టాలా. దెన్ వర్బ్ ఫామ్ అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బ్ అది పెట్టాలా. అండ్ ద రిమైనింగ్ పార్ట్. దెన్ ఓకే, ఇక్కడ ఏముంది? హ్యాడ్ బీన్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ తర్వాత హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్గా మనం రాయాలా. ఓకే, మనం చూడాలా. దెన్ కంప్లీటింగ్ ద వర్క్. ఓకేనా? అంటే ఏమి? వాళ్ళ ఆప్షన్స్ కూడా ఇస్తారు చూడండి. ఓకే, ఎగ్జామ్లో ఇట్లా కూడా ఇస్తారు. వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చేసి దీంట్లో ఏది కరెక్ట్ ఉంది అది ఈ టెన్స్ ప్రకారం ఏ టెన్స్కి ఇది కరెక్ట్ సెట్ అవుతుంది అనేది అట్లా కూడా ఇస్తారు. ఓకే, మల్టిపుల్ చాయిస్ కదా, సో అట్లా కూడా ఇవ్వచ్చు వాళ్ళు. ఓకేనా? ఫైన్. దెన్ ఓకే, సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏమి? ఐ కంప్లీటెడ్ ద వర్క్. ఓకేనా? దెన్ ఐఎమ్ కంప్లీటింగ్ ద వర్క్ ప్రెజెంట్ కంటిన్యూస్లో. దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ ద వర్క్. సరేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్యూచర్ టెన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఫ్యూచర్ టెన్స్లో ఏముంది? ఓకేనా? సేమ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి స్ట్రక్చర్ చూసుకోండి, విల్ ఉంది అక్కడ. ఓకే, దెన్ ఐ విల్ కంప్లీట్ ద వర్క్. ఓకే, V1. ఓకేనా? విల్ తర్వాత V1 రాలా. ఐ విల్ కంప్లీట్ ద వర్క్. దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఏమి ఉంది? ఓకే, ఐ విల్ బి కంప్లీటింగ్ ద వర్క్. ఓకే, సో ఐ విల్ బి కంప్లీటింగ్ ద వర్క్. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏముంది? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏముంది? ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ ద వర్క్. సో ఓకే, దిస్ ఇస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? వాళ్ళు ఎట్లా ఇవ్వచ్చు అంటే వాళ్ళు సపోజ్ ఒక టెన్స్లో ఇచ్చేసి దీనిలో కింద వచ్చేసి దే మైట్ ఆస్క్ యూ. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏది కరెక్ట్ ఉందనేసి కింద ఆప్షన్స్ ఇస్తారు. సో మీకు స్ట్రక్చర్ గుర్తుంటే మీరు ఆరామ్గా దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఓకే, సో స్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో రిగార్డింగ్ దిస్ టెన్సెస్ గురించి ఓకే, నేను మళ్ళీ వేరే వీడియోస్ చాలా సింగిల్గా తీసుకొనేసి 12 టెన్సెస్ మీద ఓకే నేను ఖచ్చితంగా వేరే వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అవి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఓకే ఆర్టికల్స్ ఉన్నాయి, అది కూడా అప్లోడ్ చేశాను క్వశ్చన్ పేపర్లో. దాని గురించి కూడా చాలా ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. దెన్ ఓకే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంది. ఓకే అడ్వర్బ్ గురించి అడుగుతారు, అడ్జెక్టివ్ గురించి అడుగుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ క్వశ్చన్ ట్యాగ్స్ అవి కూడా అడుగుతారు. ఓకేనా, అవి కూడా అప్లోడ్ చేశాను. దెన్ ఇంకా రిమైనింగ్ కూడా చాలా ఉన్నాయి. ఓకేనా, సో అవి కూడా నేను మీకు అప్లోడ్ చేశాను. ఓకే ఇట్ విల్ డెఫినెట్లీ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. కంప్లీట్ చూడండి, నా వీడియోస్ కంప్లీట్ చూడండి, మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా, దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇంకా వేరే గ్రామర్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకే అవి కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దాట్ ఆల్సో. ఫైన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ విజిట్ చేసిన దానికి, నా వీడియో చూసిన దానికి. హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఓకేనా, సపరేట్ టెన్స్కి సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా మీకు అది చూస్తే మీకు ప్రతి టెన్స్ మీద డౌట్ ఉండేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకేనా, సో మళ్ళీ మీరు వేరే వీడియో చూసే అవసరం లేదు. ఓకేనా, సో అది ఒకటి చూసుకుంటే చాలు. నా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను కదా, అది ఒకటి మీరు కంప్లీట్గా చూసుకుంటే, అంటే కంప్లీట్ చూడాలా, అవన్నీ చూసుకుంటే చాలు, మీకు మరి వేరే వీడియోస్ చూసే అవసరం ఉండదు. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో కంప్లీట్ చూసిన దానికి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఓకే టిల్ దెన్ ఓకే విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.